అయితే అర్జునుడు భగవంతుడితో ఏం చెప్పాడంటే, నేను నా ఎదురుగుండా వచ్చే గాలిని ఆపగలను, కానీ నా మనసు ఆపలేను. మనసు చాలా వేగంగా ఉంది. అటువంటి వేగవంతమైన మనసుని కంట్రోల్ చేయడం అనేది చాలా కష్టంగా ఉందని చెప్పి భగవంతుడితో అర్జునుడు చెప్పాడు. కానీ భగవంతుడు ఏం చెప్పాడో తెలుసా అండి? భగవంతుడు దానికి ఒక సొల్యూషన్ ఇచ్చాడు. ఏంటి అంటే, ఎప్పుడైతే మనము మన దినచర్యని రెగ్యులేట్ చేసుకుంటామో, మన తినే అలవాట్లు, తర్వాత మన యొక్క నిద్ర అలవాట్లు, తర్వాత మన దినచర్య సక్రమంగా ఉంచుకొని మంచి ప్రశాంతమైన వాతావరణంలో మనము గడిపితే గనక మన మనస్థితి అనేది చాలా స్థిరంగా ఉంటుంది. ముఖ్యంగా మనం ఇక్కడ ఈ కామ్యవనంలో యువతకి ఒక గొప్ప సదవకాశాన్ని ఇస్తున్నాం. వాళ్ళందరూ కూడా ఇక్కడ మా దగ్గర మన ఈ హాస్టల్లో ఉంటూ వాళ్ళ దినచర్యని సక్రమంగా ఒక డిసిప్లైన్ గా, ఒక పద్ధతిగా వాళ్ళు ఇక్కడ ఉన్న కౌన్సిలర్స్ తోటి మంచిగా కౌన్సిలింగ్ తీసుకొని, తర్వాత ఈ ఫామ్ లో గోశాల ఉంది, గోవులతోటి గడుపుకుంటూ ఎంతో చక్కగా వాళ్ళ మనసుల్ని నియంత్రణ చేసుకోవచ్చు. సో ఇది ఒక గొప్ప సదవకాశం.